వెల్కమ్ టు ది లియో. జగన్మోహన్ రెడ్డికి ఏ పేరు వెత్తటానికి అర్హత లేదో ఆ ప్రాంతం గురించి, ఆ ప్రాంత ప్రజల గురించి, ఆ ప్రాంత సమస్యల గురించి చర్చించడం అనేది విచిత్రంగా ఉంది. మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. అమరావతి, ఈ అమరావతి అనే పేరు జగన్మోహన్ రెడ్డికి కనీసం ఎత్తే అర్హత కూడా లేదు. ఎందుకంటే 5 ఏళ్ల పాటు 3 రాజధానుల పేరుతో అమరావతిని విధ్వంసం చేయటమే కాకుండా అమరావతికి భూములు ఇచ్చినటువంటి మహిళా రైతులను బూటు కాళ్లతో తన్నించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. ఇది చరిత్ర మర్చిపోకూడదు. మిగతా అన్ని తర్వాత. జగన్మోహన్ రెడ్డి అమరావతి రైతులు గుడికి వెళుతుంటే అడ్డుకుని అరెస్టు చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. అమరావతి రైతులు శాంతియుతంగా ఉద్యమం చేసుకుంటుంటే పోలీసులతో లాఠీ చార్జ్ చేయించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. అలాంటి చరిత్ర ఉన్న జగన్మోహన్ రెడ్డి నిన్న అమరావతి రైతుల పేరుతో వైసీపీ నాయకులతో మీటింగ్ పెట్టారు. వాళ్ళంతా ఎవరు? గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో వార్డు మెంబర్గానో సర్పంచులుగానో పోటీ చేసినటువంటి వ్యక్తులు. రెండోది, నిన్న జగన్ ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళలో చాలామంది అమరావతికి భూములు ఇవ్వకుండా వ్యతిరేకించిన వాళ్ళు. అంటే జగన్ ఒక డైవర్షన్ పాలిటిక్స్ తీసుకురావడానికి చిన్నగా ఒక ట్రైల్ వేశాడు. వాస్తవానికి దీని రియాక్షన్, ప్రజల్లో వచ్చే రియాక్షన్ చూసిన తర్వాత దీన్ని కొంచెం పెద్దదిగా చేస్తాడు. నిన్న అమరావతి రైతుల ముసుగులో కొంతమంది వైసీపీ వాళ్ళు వచ్చి కూర్చున్నారు. సరే, వాళ్ళు రైతులా కాదా అనేది కాసేపు పక్కన పెడితే వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడో తెలుసా? నేను వచ్చిన తర్వాత అమరావతి పనులు ఆపేసి మావిగన్ పూర్తి చేస్తాను అన్నాడంట. అంటే నేను మళ్ళీ వస్తే అమరావతి విధ్వంసమే, అమరావతి అనేది పూర్తి కాదు. జగన్మోహన్ రెడ్డి మావిగని కడతాడా అంటే 3 రాజధానులు కట్టి ఉంటే మావిగని కడతాడు, 3 రాజధానులు కట్టకపోతే మావిగని కూడా కట్టలేడు. ఇక అది మీ నిర్ణయానికి వదిలేస్తున్నా. కానీ అమరావతి అనేది బ్రతికి బట్టగట్టడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. ఇది నిన్న బయటపడింది. మళ్ళీ ఇంకో మాట కూడా అన్నాడంట. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడంటే, నేను వచ్చిన తర్వాత మీ భూములు మీకు ఇచ్చేస్తాను అన్నాడంట. మరి 2019 నుంచి 24 మధ్య అమరావతి రైతు భూములు అమరావతి రైతులకు ఇచ్చేయొచ్చు కదా? ఎందుకు ఇవ్వాలా జగన్మోహన్ రెడ్డి? నీకు 5 ఏళ్ళు సీఎంగా ఉన్నావు కదా, 5 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ఇచ్చేయచ్చు కదా. ఇప్పుడు నేను మళ్ళీ సీఎం అయితే ఇస్తానని చెప్పే బదులు ఎందుకు ఇవ్వలా జగన్మోహన్ రెడ్డి? ఎందుకు ఇవ్వలేదు? మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇస్తానంటున్నాడు? అంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చేయలేదు, మళ్ళీ ఏమంటాడు? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మావిగని ఎందుకు అనలేదు? నువ్వు రాష్ట్రంలో 3 ప్రాంతాల్లో 3 రాజధానులు అన్నావు, వైజాగ్ అన్నావు, కర్నూలు అన్నావు, అమరావతి అన్నావు, మూడు ప్రాంతాల్లో 3 రాజధానులు అన్నావు కదా. మరి ఇప్పుడు వైజాగ్ ఏమైపోయింది, కర్నూలు ఏమైపోయింది, మళ్ళీ మావిగన్ అన్నావు. సరే, మావిగన్ అంటే ఈక్వల్ టు అమరావతిలో మెజారిటీ పార్ట్ కవర్ అవుతుంది, అది వేరే విషయం సార్, దాని గురించి తర్వాత మాట్లాడదాం. మళ్ళీ ఎందుకు వచ్చింది? మరి జగన్మోహన్ రెడ్డి స్టాండ్ ఏంటి? 3 రాజధానుల మావిగన్న, 3 రాజధానుల మావిగన్న. అంటే ఈ 3 రాజధానుల అంశాన్ని జగన్ పక్కన పెట్టాలి అనుకుంటున్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని చావు దెబ్బ కొట్టిన దాంట్లో ఈ 3 రాజధానులు ఒకటి. విశాఖలో మొదలు పెడితే తన్ని తరపటం మొదలు పెడితే ఈ మూల వరకు, శ్రీకాకుళం దగ్గర మొదలు పెడితే ఇచ్చాపురం వరకు మొత్తం జగన్మోహన్ రెడ్డిని ఈడ్చీడ్చి కొట్టారు ప్రజలు. ఎందుకు కొట్టారు అంటే 3 రాజధానులు ప్రధాన అంశం. జగన్మోహన్ రెడ్డికి బుద్ధి రాలేదు. సాధారణంగా ఎవరికైనా చావు దెబ్బ తగిలింది అనుకోండి రాజకీయాల్లో, సరే ఇంత దారుణ పరాజయం పాలవటానికి ఒక అంశం కారణమైతే ప్రజలు ఆ అంశాన్ని, మనం చెప్పిన మాటను వ్యతిరేకించారు అంటే తప్పు ఒప్పుకుని రియలైజ్ అయ్యి ప్రజలు దేనికి ఆమోదం తెలుపుతున్నారో దానికి నువ్వు ఊగొట్టాలి. ప్రజలు రాష్ట్రం మొత్తం మీద 2024 ఎన్నికల్లో అమరావతికి జై కొట్టారు. నువ్వు 3 రాజధానులు అంటే తిరస్కరించారు. ఈ చివరికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేటువంటి వైజాగ్లో తరిమేశారు నిన్ను. అసలు నీకు నామరూపాలు లేకుండా చేశారు వైజాగ్లో. అంటే ప్రజలు నిన్ను నమ్మలా. నువ్వేం చేయాలి? ఓకే, ప్రజలు అమరావతిని యాక్సెప్ట్ చేస్తున్నారు, తప్పు నాది, నేను 3 రాజధానులను తప్పే చేశాను, ప్రజలు అమరావతిని కోరుకుంటున్నారు కాబట్టి నేను అమరావతికి కట్టుబడి ఉంటానని నువ్వు ప్రజలు తప్పు ఒప్పుకుని ముక్కు నేలకు రాసి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పి అమరావతికి జై కొట్టుంటే నీకేమైనా రాజకీయ భవిష్యత్తు ఉండేది. కానీ మళ్ళీ ఇప్పుడు నువ్వేమంటావు? మావిగన్ అంట. మావిగన్ మళ్ళీ నేను వస్తే మళ్ళీ మావిగన్ చేస్తానంట. నువ్వు 3 రాజధానులు చేసావా మావిగన్ చేయడానికి? నేను వస్తే భూములు ఇచ్చేస్తానంట. నువ్వు మొన్న ఇచ్చేసావా భూములు వెనక్కి, ఇప్పుడు వస్తే ఇచ్చేయడానికి? మరి నువ్వు చెప్పిన వైజాగ్ కర్నూలు ప్రజలు ఏమైపోవాలి? వాళ్ళు నిన్ను నమ్మారు కదా. ఆ రోజు నువ్వేదో వదిలేస్తావని అక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులు ఇప్పుడు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. ఆ వైసీపీ నాయకులు, వైజాగ్ను కర్నూలులో ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఇప్పుడు రేపొద్దున ప్రజలు అడిగితే, ఏమయ్యా నువ్వు చెప్పిన 3 రాజధానులు ఏమైంది, నాకు కోర్టు తెస్తానన్నావు ఏమైంది, నాకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తెస్తానన్నావు ఏమైందని అడిగితే ఏం చెప్పాలో సమాధానం తెలియక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సో ఇది జగన్మోహన్ రెడ్డి నైజం. దీనికి సంబంధించి నిన్న మాట్లాడాడు, చూద్దాం. మేము అధికారంలోకి వస్తే రాజధానిలో రైతులు కోరుకున్నట్లే చేస్తాం. రైతులు ఏం కోరుకున్నారు? ముందు నిన్ను వద్దని కోరుకున్నారు. అమరావతి రైతులు ముందు కోరుకుంది ఏంటో తెలుసా?
అమరావతి పూర్తి కావడం కాదు, జగన్ అనే వ్యక్తి గెలవకూడదు. 2024లో అమరావతి రైతులు బలంగా ఏం కోరుకున్నారో ఎవరినైనా అడగండి. ఈ దేవుడికి ఏమని మొక్కారో ఒకసారి అడగండి. అమరావతి పూర్తి అవ్వాలని మొక్కారా, జగన్ లాంటి నియంత మళ్ళీ ముఖ్యమంత్రి కాకూడదని మొక్కారా? ఒకసారి అమరావతి రైతులు ఎవరైనా ఉంటే వెళ్ళి మైకి పెట్టి అడిగితే వాళ్ళ మనసులో మాట చెప్తారు. ఏం కోరుకున్నారు రైతులు? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, జగన్ లాంటి నియంత బూటు కాళ్లతో తన్నించినటువంటి వ్యక్తి, మహిళా రైతుల్ని బూటు కాళ్లతో తన్నించినటువంటి వ్యక్తి, మహిళా రైతుల మీద లాఠీ చార్జ్ చేసిన వ్యక్తి, అమరావతి రైతులకు బేడీలేసి జైలుకు పంపినటువంటి వ్యక్తి, ఇలాంటి వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి కాకూడదని కోరుకున్నారు. మరి అమరావతి రైతులు కోరుకున్నట్టే చేస్తామంటే నువ్వు ముఖ్యమంత్రి కాకూడదు, అదే వాళ్ళ కోరిక. నువ్వు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందు తప్పుకోపోని, నువ్వు ముందు ముఖ్యమంత్రి అభ్యర్థిగా తప్పుకో. నీలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కాకూడదు అనేది వాళ్ళ కోరిక. అమరావతి ఇవాళ కాదు రేపు, రేపు కాకపోతే ఎల్లుండా నిర్మాణం జరుగుద్ది. దానికి ఏం భయం లేదు. దానికి దేవతల భూమి అని ఒక పేరు ఉంది, దానికి దేవుడు ఆశీస్సులు ఉన్నాయి, 5 కోట్ల మంది ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. ఇవాళ కాకపోతే రేపు అయితే ఒక ఏడాది ఆలస్యం అవుతుంది తప్ప, కానీ నీలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కాకూడదు. ఇదే అమరావతి రైతులు కోరుకుంది. రైతులు ఎలా కోరుకుంటే అలాగన్నావు కదా, అమరావతి రైతులు కోరుకుంది నీలాంటి వాడు ముఖ్యమంత్రి కాకూడదు. నువ్వు తప్పుకో ముఖ్యమంత్రిగా. వచ్చే ఎన్నికల్లో నీ పార్టీలో నీ అభ్యర్థిని మార్చేయి. సరే, రాజకీయాల్లో పోటీ చేయడం పోటీ చేయకపోవడం నీ ఇష్టం, కానీ ముఖ్యమంత్రి అభ్యర్థి నేను కాదు, నన్ను వద్దనుకున్నారు కాబట్టి నేను కాదు, ఇంకో వ్యక్తిని నిలబెడుతున్నాను, నిలబెట్టు. అమరావతి రైతులు ఏది కోరుకుంటే అది చేస్తాడంట. అవకాశం ఉంటే వారి భూములు వెనక్కి ఇచ్చేస్తాడంట. మరి మొన్నటిదాకా ఎందుకు ఇచ్చేలా? 2019 నుంచి 24 వరకు నువ్వే సీఎం కదా, మరి ఇచ్చేలేదే భూములు వెనక్కి? ఎందుకు ఇవ్వాలా భూములు వెనక్కి? గతంలో మీకు కియా ప్లాంట్ అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఇదే మాట చెప్పాడు. భోగాపురం విమానాశ్రయం అప్పుడు కూడా సేమ్ ఇదే మాట చెప్పాడు. కియా ప్లాంట్ అప్పుడు అది చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి ఇక్కడ కార్పొరేట్ రంగాన్ని పెద్దపీట వేస్తున్నాడు, రైతుల భూములు కార్పొరేట్ రంగానికి కట్టబెడుతున్నాడు. మేము వచ్చిన తర్వాత కియా ప్లాంట్ను తరిమేసి రైతుల భూములు రైతులకు ఇస్తామని చెప్పి జగన్ ఆ రోజు మాట్లాడాడు. మీరు వీడియోలో వెళ్ళి చూడండి. భోగాపురం విమానాశ్రయం, ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్ బస్సు అవసరమా? నేను వచ్చిన తర్వాత మొత్తాన్ని తరిమేసి మీ భూములు మీకు ఇస్తానని చెప్పి భోగాపురం విమానాశ్రయం అప్పుడు చెప్పాడు. సిగ్గుశరం వదిలేసి అదే కియా పరిశ్రమకి వెళ్ళిపోయి మళ్ళీ నేను కార్లు ప్రారంభిస్తానని చెప్పి రిబ్బన్ కట్ చేశాడు. సిగ్గుశరం లేదు. మళ్ళీ అదే భోగాపురం విమానాశ్రయం ఈరోజు ట్రయల్ రన్ జరుగుతుంటే దానికి జగనే చేశాడు మొత్తం అని చెప్పి ఎలివేషన్లు వేసుకున్నారు. ఇది ఇలా బ్రతుకు, ఇది జగన్మోహన్ రెడ్డి బ్రతుకు. కియా ప్లాంట్ను తరిమేస్తానని, భోగాపురం విమానాశ్రయం తరిమేస్తానని, చివరికి అవి నా వల్లే వచ్చాయని చెప్పి డబ్బా కొట్టుకున్నటువంటి చరిత్ర మీది. ఇప్పుడంట అమరావతి రైతులకంట భూములు ఇచ్చేస్తాడంట, రాజధాని మొత్తాన్ని తరిమేసి. నోటికి అన్నం తినేవాడు ఎవడు కూడా అలాంటి మాటలు మాట్లాడు. మరి జగన్ ఏం తింటున్నాడో మనకు తెలియదు అనుకోండి. రాజధానికి 400 ఎకరాలు చాలు. మరి ఆ రోజు నువ్వు అసెంబ్లీలో గుంటూరు విజయవాడ మధ్య అమరావతి ఇన్ని వేల ఎకరాల్లో నిర్మించబోతున్నాం అని అమరావతి అని ఒక పేరు పెట్టి ఆ ప్రాంతాన్ని అనౌన్స్ చేసినప్పుడు, ఎస్ రాజధానికి 25,000 ఎకరాలు ఉండాలి అని నువ్వు అగ్రీ చేసావా లేదా? నువ్వు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు 14 నుంచి 19 మధ్య రాజధానికి నువ్వు అసెంబ్లీలో అగ్రీ చేసావా లేదా? అంత భూమి ఉండాలని నువ్వు చెప్పావా లేదా? 20,000 ఎకరాలకు పైగా భూమి ఉండాలని చెప్పావా లేదా? మరి ఈరోజు 400 ఎకరాలు చాలని ఎలాగన్నావా? నోటికి అన్నం తింటున్నావా, ఏమన్నా తింటున్నావా? నాకు అర్థం కాల. అరే నీ ప్యాలెస్లే ఉంటాయే, ఒక్కొక్క ప్యాలెస్ 30 ఎకరాలు 50 ఎకరాలు 100 ఎకరాల్లో నీ ప్యాలెస్లే ఉన్నాయే. బెంగళూరు లాంటి ప్యాలెస్లు, నీ ప్యాలెసే 100 ఎకరాలు ఉంటే రాజధాని 400 ఎకరాల్లో సరిపోద్దా? నీకున్నటువంటి మొత్తం 2 రాష్ట్రాలు 3 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్యాలెస్లే 400 ఎకరాల్లో పైన ఉంటాయి. నీకున్నటువంటి ప్యాలెస్లు నువ్వు 400 ఎకరాల్లో రాజధాని సరిపోద్దా? మరి ఆ రోజు 20,000 25,000 ఎకరాలు ఉండాలని ఎందుకు అగ్రీ చేశావు? ఎవరిని మోసం చేయాలని చూస్తున్నావు? అది రాజధాని ప్రాంతాల రైతులతో వీళ్ళు రైతులే కాదు, అసలు వీళ్ళు రైతులే కాదు, వీళ్ళు ఎవరో నేను చూపిస్తాను చూడండి. వీళ్ళు చూడండి, నా దారి మావిగన్, అమరావతి నిర్మాణం సాధ్యం కాదు, ఎకరా అభివృద్ధికి 2 కోట్లు కావాలి, వైసీపీ నేతలను తీసుకొచ్చి అమరావతి రైతులతో భేటీ. వీరంతా భూములు ఇవ్వని వారే, సమీకరణను వ్యతిరేకించిన వాళ్ళే, పైగా వైసీపీ నుంచి వార్డు మెంబర్లుగా సర్పంచులుగా వైసీపీ నుంచి పోటీ చేసిన వాళ్ళు రైతులంట. వాళ్ళు అమరావతికి భూములు ఇవ్వలేదు, అమరావతి ఉద్యమాన్ని సపోర్ట్ చేయలేదు. గత 5 ఏళ్లలో అమరావతి ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్ళు అమరావతి రైతులు ఎలాగయ్యారో నాకు అర్థం కాల. అమరావతి నిజమైన రైతు ఎవడంటే ఆ రోజు పోలీసుల బూటు కాళ్లతో తన్నులు తిన్న మహిళలు, ఆ రోజు లాఠీ చార్జ్ చేయించుకున్నటువంటి రైతులు, చేతులకు బేడీలేసి నువ్వు జైలుకు పంపినటువంటి రైతులు, వాళ్ళు నిజమైన రైతులు. నువ్వు వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాలా. అమరావతి రైతులను ఈరోజు నీ దగ్గరికి పిలిపించుకుని మాట్లాడేవే. 5 ఏళ్ల పాటు నువ్వు అదే అమరావతి రైతులు నిరసన తెలుపుతున్నటువంటి ప్రాంతం నుంచి రోజు పొద్దున్న సాయంత్రం 5 ఏళ్ళు తిరిగావే. ఏ రోజైనా సరే ఒకళ్ళ దగ్గర ఆగి అమ్మా ఏంటి మీ కష్టం, నేను మీకు న్యాయం చేస్తాను అని ఏ రోజైనా నువ్వు కారు దిగి మాట్లాడావా?
అరే వాళ్ళు ఎక్కడ పేడ నీళ్లు కొడతారో పిడకల మొహానేసి కొడతారని భయపడి ప్రతి ఇంటి ముందు దోమ తెరల్లాగా పోలీసుల చేత తెరలడ్డం పెట్టుకుని పారిపోయినటువంటి నువ్వు ఈరోజు అమరావతి రైతులను పిలిచి కూర్చోబెట్టి మాట్లాడావా జగన్? ఎవరి చెవులో పువ్వులు పెట్టాలనుకుంటున్నావు నువ్వు ఏ రోజైనా అమరావతి రైతును పిలిచి మాట్లాడావా? నీ 5 ఏళ్ల పాలనలో ఒక్కరోజు అమరావతి రైతును పిలిచావా? భూమి ఇచ్చిన రైతుకి ఏంటి నీ కష్టమని ఏ రోజైనా నువ్వు అడిగావా? నిజంగా అమరావతి రైతులు రారు, జగన్మోహన్ రెడ్డిది రమ్మంటున్నాడు అంటే కాంట్రించి మొహాన్ వస్తారు. ఆ ఉద్దేశంతో వీళ్ళు అమరావతి రైతుల ముసుగులో వైసీపీ నేతలనే తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి అమరావతి ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళు అమరావతి రైతులు అంట. నిజంగా అమరావతి రైతుకి ఈరోజు కష్టం లేదే, అమరావతి రైతులు హ్యాపీగా ఇచ్చారు. నిజంగా జగన్మోహన్ రెడ్డిని నమ్మే రైతులైతే 5 ఏళ్ల పాటు నీ ప్రభుత్వానికి ఎందుకయ్యా వ్యతిరేకంగా ధర్నాలు చేస్తారు? నీ ప్రభుత్వానికి ఎందుకు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తారు? ఎవరిని పిచ్చోళ్ళని చేయాలనుకుంటున్నావు జగన్ మరోసారి రాజధాని అమరావతిపై విషం జిమ్మారు. అమరావతి నిర్మాణం అంటే రాష్ట్రానికే రాజధాని ఉండదన్నారు. నా దారి మావిగాన్, రాజధాని అమరావతి నిర్మాణం సాధ్యం కాదు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులను కలిపి 110 కిలోమీటర్ల మేర మావిగాన్ రాజధానిగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పారు. వైసీపీ ముఖ్య నేతలు పేర్నే నాని, అలాగే హనుమంతరావు, నందిగాం సురేష్ వీళ్ళు ఎంపిక చేసి తీసుకొచ్చిన రైతులను మంగళవారం తాడేపల్లి ప్యాలెస్లో జగన్ కలిశారు. వీరంతా ఎవరయ్యా అంటే రాజధాని భూ సమీకరణాన్ని వ్యతిరేకించిన వాళ్ళు, భూములు ఇవ్వని వారు గమనార్హం. పైగా వీరంతా వైసీపీకి చెందిన వారు. ఆ పార్టీ తరపున మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లుగా పనిచేసిన వాళ్ళు. వీరిలో కొందరు స్వయం ప్రకటిత రైతు సంఘాల నేతలు కూడా ఉన్నారు. వీరిని భూములు ఇచ్చిన రైతుల ముసుగులో తీసుకొచ్చి డ్రామా ఆడారు. ఇది వీళ్ళ చరిత్ర. నిజమైన రైతు ఎవడో కూడా, ఆత్మాభిమానం ఉండి నోటికి అన్నం తినే ఏ నిజమైన రైతు కూడా జగన్మోహన్ రెడ్డిని కలవడు. అమరావతి రైతు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు సాగించినటువంటి దమనకాండ అంతా ఇంత కాదు. మహిళా రైతులను బూటు కాళ్లతో దన్నారు, రైతుల మీద లాఠీ చార్జీలు చేశారు, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు, వాళ్ళు దేవాలయానికి వెళితే అడ్డుకున్నారు, చివరికి రైతులకు బేడీలేసి జైలుకు పంపారు. ఇది జగన్మోహన్ రెడ్డి చరిత్ర. నోటికి అన్నం తినే ఏ రైతైనా జగన్మోహన్ రెడ్డిని కలుస్తాడా? కలవడు కదా. కలవడు కాబట్టే వైసీపీ మాజీ నేతలను తీసుకొచ్చి రైతుల ముసుగులో అక్కడ కూర్చోబెట్టి డ్రామాలు ఆడారు. నమ్మటానికి ప్రజలు అమరావతి అనే పేరు ఎత్తే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి డ్రామాలు నమ్మడానికి సిద్ధంగా లేరు. నువ్వు 3 రాజధానులు అన్న రోజే నీ పార్టీని అధపాతాళానికి తొక్కేశారు. సమయం కోసం వేచి చూసి జగన్ అనే వ్యక్తి మరొక 3 పర్యాయాల పాటు ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అవకాశం లేదు. రాష్ట్రంలో ఏ ఒక్కడు కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితి లేదు. ఇక నుంచైనా జగన్మోహన్ రెడ్డి అమరావతి రైతుల పేరుతో ఈ డ్రామాలు మానుకుంటే మంచిది.